నమస్కారం ఫ్రెండ్స్, వీడియో స్వాగతం. పట్టణంలో ఉన్న వ్యక్తికేమో ఆ పొల్యూషన్, ఈ బిల్డింగ్లు ఇవన్నీ చూసి పల్లెటూళ్ళు ఉంటే బాగుండు, ప్రశాంతంగా ఉండదు, చెట్లు ఉంటే అన్నీ ఉంటాయి అని అనిపిస్తుంది. ఆ పట్టణంలో ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది. పల్లెటూళ్ళ వాళ్ళకు అనిపిస్తుంది పట్టణంలో ఉంటే బాగుండు, అన్ని టికెట్ వస్తాయి, ఏది కొడితే అన్నీ ఆడనే ఉంటాయి, మంచిగా ఉంటాయి అట్లా అనిపిస్తుంది. వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది, వీళ్ళకి అట్లా అనిపిస్తుంది. ఆ సిటీలు ఉన్న వాళ్ళు ఆ పల్లెటూరు ఒక రోజు 2 రోజుల వరకు వాళ్ళ వాళ్ళ ఉత్సాహంతో 2-3 రోజులలో ఆ వాతావరణం ఇప్పుడు ఇంకా సిటీ పట్టడానికి అలవాటైన మంచి ఒక రోజు 2 రోజులు ఉండగలుగుతారు. మూడో నాడు ఈ అలవాటుకు ఈడ ఉండలేడు. రియాలిటీ అదే ఉంటుంది. ఈ పల్లెటూరు నుంచి పోయిన అబ్బాయి ఒక 3-4 రోజులు ఎంజాయ్ చేస్తారు. తర్వాత మనకు చుట్టూ సరౌండింగ్స్ ఇట్లా ఉండేసరికి మనకి మళ్ళీ మన పల్లెటూరు వద్ద అనిపిస్తుంది. అంటే ఇట్లా ఉన్నోళ్ళు అట్లా ఉండలేరు, అట్లా ఉన్నోళ్ళు ఇట్లా ఉండలేరు. ఎందుకంటే ఒక మనిషి మనకు ఒకటి మనకు ఒక వాతావరణం అలవాటానికి వాతావరణానికి అలవాటు కావాలంటే కొద్దిగా టైం పడుతుంది. కానీ మన దైనందిన జీవితంలో మన సంసారం పరుపు జీవితంలో సంసారం రీత్యా మనం ఎక్కడైనా నెగిలేటట్టు మనం మన మైండ్లో చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ ఉండే కష్టం ఆడ ఉంటుంది, పల్లెటూరులో ఉండే కష్టం పల్లెలు ఉంటుంది, సిటీలో ఉండే కష్టం సిటీ ఉంటుంది. పల్లెటూరులో ఎక్కడ సుఖం ఉండే సుఖం అక్కడ ఉంటుంది. దాన్ని అన్వయించుకొని దాని విధంగా అవ్వాలి. లేకపోతే మనం ఆ విధంగా లేనప్పుడు మన మనసును చేసినప్పుడు మనం డెవలప్ కాలేము. కాబట్టి అన్నీ శాశ్వతం కాదు. కొన్ని రోజులు కొన్ని రకాల బాధలు పడాలి, కొన్ని రకాల ఆనందం పడాలి. అది ఇది కామనే, కష్టాలు కామనే, సుఖం కామనే. ఏది పర్మనెంట్ ఉండదు. అన్నీ పర్మనెంట్ ఉంటే మన మనసులో కాదు, ఇది జీవితం కాదు, ఇవన్నీ ఉండదు. కాబట్టి నేను చెప్తుందంటే ప్రతి ఒక్క కష్టానికి సుఖానికి మనం సన్నద్ధంగా ఉండి కష్టాన్ని ఎదుర్కోవాలి, ఆనందాన్ని మనం ఆస్వాదించాలి, అన్నీ చేయాలి. అలాంటప్పుడే ఒక మనిషి అని మానవ జీవాత్మకు ఒక ప్రశాంతత, నేను బతకాననే ఒక హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. అన్నీ ఉండాలి. కూరలు ఉప్పు అన్ని రకాల రుచులు ఉంటేనే మనకు నచ్చుతుంది. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియో మళ్ళీ కలుద్దాం.